Namaste dear students, welcome to our video lesson number 1313. In this video, we are going to learn the second usage of the verb. మనం verb forms ని ఇచ్చాం. అందులో second usage ఉంటుంది. ఓకే, go, went, gone, go, going, goes ఇవన్నీ ఇచ్చాం కదా. అందులో సెకండ్ యాక్చువల్లీ ఈ సెకండ్ ఫామ్ అంటే go, went, goneలో went, do, did, doneలో did, write, wrote, writtenలో wrote. ఈ verb form ఎక్కడ అంటే ఈ ఒక్క టెన్స్లోనే దీన్ని మనం యూజ్ చేస్తాం. సెకండ్ ఫామ్ ఆఫ్ వర్బ్ని వేరెక్కడా యూజ్ చేయం, ఈ ఒక్క టెన్స్లో మాత్రమే మనం యూజ్ చేస్తాం. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. ఎందుకు యూజ్ చేస్తాం సింపుల్ పాస్ట్ టెన్స్ని? సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజువల్గా మనం ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఎక్స్ప్రెస్ కంప్లీటెడ్ యాక్షన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం, దేనికి యూజ్ చేస్తామంటే టు ఎక్స్ప్రెస్ కంప్లీటెడ్ యాక్షన్స్, అంటే పూర్తయిపోయిన పనులు చెప్పడానికి. ఏంటి పూర్తయిపోవటం అంటే ఐ హ్యాడ్ కాఫీ, ఐ టుక్ కాఫీ ఇన్ ద మార్నింగ్. ఈరోజు ఉదయం నేను కాఫీ తీసుకున్నాను, కాఫీ తాగాను. ఐ హ్యాడ్ ఆర్ ఐ టుక్ కాఫీ ఇన్ ద మార్నింగ్. దిస్ ఇస్ కంప్లీటెడ్ యాక్షన్. ఈ ప్రజెంట్తో దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఉదయం అయిపోయింది, ఉదయం నేను కాఫీ తాగేశాను. హీ ఏట్ స్వీట్స్, హీ ఏట్ స్వీట్స్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్గా మనం పాస్ట్ ఫామ్ వర్బ్ అంటే గో, వెంట్, గాన్లో వెంటనే డైరెక్ట్గా యూజ్ చేయటమే. ఐ, వి, యూ, దే, హీ, షీ వీటన్నింటితో డైరెక్ట్గా దాన్ని చెప్పేయటమే. ఐ వెంట్, ఐ ఏట్, షీ హ్యాడ్, షీ టుక్, వి వాచ్డ్. ఏ వర్బ్ అయినా డైరెక్ట్గా ఐ, వి, యూ దేని తర్వాత ఇంకా ఐ వాజ్ కానీ వర్ కానీ ఏమీ పెట్టాం. ఈ యాక్షన్స్ చెప్పేటప్పుడు డైరెక్ట్గా నేను చూశాను అంటే ఐ చూడటాన్ని ఏమంటారు సా, సీ, సా, సీన్లో సా. ఐ సా ఇట్, ఐ వాచ్డ్ ఇట్. మీకు అర్థమవుతుందా? డైరెక్ట్గా అంటే ఐ వాజ్ వాచ్ కానీ ఓకే ఐ వాజ్ సా ఇలాంటివి ఏవి చెప్పకూడదు. డైరెక్ట్గా ఐ, వి, యూ, దే, హీ, షీట్లు పెట్టి దాని తర్వాత ఇమీడియట్గా ఆ వర్బ్ ఫామ్ని పాస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ని దీని తర్వాత పెట్టేయటమే. మధ్యలో ఇంకేమీ పెట్టకూడదు, వాజ్, వర్ ఇవేవి పెట్టకూడదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐ హ్యాడ్ కాఫీ. సపోజ్ హీ ఏట్, ఈట్ ఎయిట్లో రెండవది హీ ఏట్ స్వీట్స్. దట్స్ ఆల్. వీ వాచ్డ్ ద మూవీ, మేము ఆ సినిమా చూసాం. వీ వాచ్డ్ ద మూవీ, మేము ఆ సినిమాని చూసాం. షీ కంప్లీటెడ్, సపోజ్ మై మదర్ కంప్లీటెడ్, మై మదర్ షీ, మై మదర్ కంప్లీటెడ్, కంప్లీటెడ్ మై మదర్ కంప్లీటెడ్ రీడింగ్ భగవద్గీత, భగవద్గీతను చదవడం. రీడింగ్ భగవద్గీత అంటే భగవద్గీతను చదవడం ఆమె ఏం చేశారు, షీ కంప్లీటెడ్. దట్స్ ఆల్. ఓకే, ఇట్స్ దిస్ దట్ సింపుల్. చాలా 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 సింపుల్. ఓకే, ఇలా మనం ఒక యాక్షన్ కంప్లీట్ అయింది అని చెప్పడానికి కంప్లీటెడ్ యాక్షన్స్కి ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. అండ్ ద సెకండ్ యూసేజ్ టైమ్ స్టేటెడ్ యాక్షన్స్. ఈ టెన్స్ని దేనికి యూజ్ చేస్తాం, టైమ్ స్టేటెడ్ యాక్షన్స్ అంటే కాలం చెప్పబడుతుంది కొన్నిసార్లు. అంటే నిన్న మధ్యాహ్నం, నిన్న సాయంత్రం, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, ఇలా మనం టైంని మెన్షన్ చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. అలా టైంని మెన్షన్ చేసినటువంటి యాక్షన్స్కి కూడా ఈ టెన్స్నే యూజ్ చేస్తాం. అంటే సబ్జెక్ట్ ఐ, వి, యూ, దే, హీ, షీట్ల తర్వాత డైరెక్ట్గా వర్బ్ పాస్ట్ ఫామ్ని యూజ్ చేస్తాం టైం చెప్పేటటువంటి యాక్షన్స్. దీస్ యాక్షన్స్ ఆర్ కాల్డ్ టైమ్ స్టేటెడ్ యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, వీ వాచ్డ్ ద మూవీ, వీ వాచ్డ్ ద మూవీ, వీ వాచ్డ్ అంతే. అంతేకాని వీ వర్ వాచ్డ్, వీ వాజ్ వాచ్డ్ ఇలా అనకూడదు. వీ వాచ్డ్ ద మూవీ లాస్ట్ వీక్. ఇక్కడ లాస్ట్ వీక్ అనేది టైం చెప్పినట్టు. ఓకే, లాస్ట్ వీక్ అనేది ఇక్కడ మనకి టైం చెప్పినట్టు. వీ వాచ్డ్ ద మూవీ లాస్ట్ వీక్. ఇలా లాస్ట్ వీక్ అని చెప్పినా, ఎస్టర్డే అని చెప్పినా, ఏదైనా టైం చెప్పడం అంటూ 11 గంటలకు 12 గంటలకు అని చెప్పినా. ఫర్ ఎగ్జాంపుల్, హీ కాల్డ్ మీ ఎట్ 11, హీ కాల్డ్ మీ ఎట్ 11 లాస్ట్ వీక్, సండే, సాటర్డే ఇలా ఏది చెప్పినా అలా టైం చెప్తున్నప్పుడు ఈ టెన్స్ని మాత్రమే యూజ్ చేస్తాం. పాస్ట్లో ఒక పని జరిగిందని చెప్పాలన్నా, ఒక టైం చెప్తున్నా ఈ టెన్స్ని మాత్రమే మనం యూజ్ చేస్తాం. వి వాచ్ ద మూవీ ఎస్టర్డే, హీ కాల్డ్ ఎట్ 11 o'clock. 11 o'clock కూడా టైం చెప్పినట్టే. ఎట్ 11 o'clock హీ కాల్డ్. షీ వెంట్ టు చర్చ్, షీ వెంట్ టు చర్చ్ ఆర్ టెంపుల్. షీ వెంట్ టు టెంపుల్ ఆన్ సండే. షీ వెంట్ టు టెంపుల్ ఆన్ సండే. ఆమె సండే నాడు చర్చ్కి ఆర్ టెంపుల్కి వెళ్ళారు. షీ వెంట్ టు చర్చ్ ఆన్ సండే.
మన ఇక్కడ కూడా టైం చెప్తున్నట్లే కదా. అంటే ఎప్పుడైనా రిమెంబర్ దిస్, వెన్ ఎవర్ యూ మెన్షన్ పాస్ట్ టైమ్ ఇన్ ఎ సెంటెన్స్ యూ మస్ట్ యూజ్ దిస్ టెన్స్. ఓకే, ఎప్పుడైనా వెన్ ఎవర్ యూ మెన్షన్ ద టైమ్ ఇన్ ఎ సెంటెన్స్ యూ మస్ట్ యూజ్ ఇట్ దిస్ టెన్స్ ఓన్లీ. ఓకే, ఐవియూ దేని తర్వాత డైరెక్ట్గా పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేయటం. అండ్ ద థర్డ్ యూసేజ్ ఇస్ టు ఎక్స్ప్రెస్ పాస్ట్ హ్యాబిట్స్. గతంలో ఉన్నటువంటి అలవాట్లను చెప్పడానికి కూడా ఈ టెన్స్ని వాడతాం. హౌ? యూజువల్గా షీ ఆల్వేస్, యూజువల్గా ఆల్వేస్ ఇలాంటి మాటలు ఇక్కడ కూడా మనం యూజ్ చేస్తాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే కాక ఇలా పాస్ట్ హ్యాబిట్స్ చెప్పడానికి కూడా మనం ఈ టెన్స్ని యూజ్ చేస్తూ దీంట్లో ఆల్వేస్ ఇలాంటి మాటలు యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఆల్వేస్ క్యారీడ్ ఎన్ అంబ్రెలా. Whether it is rainy season or summer, okay, it's a winter, whatever season it is, okay, she always carried an umbrella along with her. ఆమెతో పాటు ఆమె ఎప్పుడు గొడుగును తీసుకువెళ్ళేది. చూడండి, మీకు ఒక డౌట్ వస్తుంది, షీ యూజ్ టు అని అంటాం, షీ వుడ్ అంటాం, తీసుకెళ్లేది గతంలో జరిగినటువంటి హ్యాబిట్స్, గతంలో రెగ్యులర్గా రిపీటెడ్గా జరుగుతున్నటువంటి యాక్షన్స్కి యూజ్ టు, వుడ్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా. వీటి యూసెస్ని మనం నెక్స్ట్ లెసన్స్లో నేర్చుకుందాం, బట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మరి దీన్ని ఎలా యూజ్ చేస్తాం సార్ ఈ టెన్స్ని పాస్ట్ హ్యాబిట్స్ చెప్పడానికి? అంటే దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. అంటే యూజ్ టు పాస్ట్ హ్యాబిట్స్ చెప్పడానికి యూజ్ చేస్తాం, వుడ్ని యూజ్ చేస్తాం పాస్ట్ రిపీటెడ్ యాక్షన్ చెప్పడానికి, అండ్ డైరెక్ట్గా సింపుల్ పాస్ట్ని కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఆల్వేస్, యూజువల్లీ, రెగ్యులర్లీ ఇలాంటి మాటల్ని యూజ్ చేస్తూ. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? షీ ఆల్వేస్ క్యారీడ్ ఎన్ అంబ్రెలా అలాంగ్ విత్ హర్ వేర్ ఎవర్ షీ వెంట్. ఓకే, he studied many hours every day. He studied, I know the boy. Okay, he's such a good position. He's in such a good position now. He studied many hours every day. 5 years ago, he was next to my house. He stayed, he lived next to my house. He studied many hours every day. అతను ఎప్పుడు చదువుతూ ఉండేవాడు. ఇలా మనం పాజిటివ్ సెంటెన్సెస్ని దీనికి చెప్పడానికి యూజ్ చేస్తాం. హ్యాబిట్స్, పాస్ట్ హ్యాబిట్స్, పాస్ట్లో కంప్లీటెడ్ యాక్షన్స్ అండ్ టైమ్ స్టేటెడ్ యాక్షన్స్. నెగిటివ్ ఎలా చెప్తాం? నెగిటివ్ చెప్పడం అనేది సింపుల్ అండి. ఐవియూ దే హీ షీట్లకి వెర్బ్ కన్నా ముందు డిడ్ నాట్ అని వస్తుంది. డిడ్ నాట్ తర్వాత మళ్ళీ ఈ ఫామ్ రాదు, ప్రెజెంట్ ఫామ్ మాత్రమే వస్తుంది. అంటే గో వెంట్ గాన్, అగైన్ గో వెంట్ గాన్లో గో, వాచ్లో వాచ్, ఇవి మాత్రమే వస్తాయి. డిడ్ నాట్ చెప్పాలి. ఎలా అంటే ఇప్పుడు కూడా ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్, సపోజ్ ఐ టుక్ కాఫీ ఇన్ ద మార్నింగ్ అన్నా, ఇప్పుడు ఏమంటున్నాం? ఐ డిడ్ నాట్ ఆర్ డింట్. ఐ డింట్ టేక్ కాఫీ దిస్ మార్నింగ్. ఐ డింట్ ఫీల్ లైక్ డ్రింకింగ్ ఇట్. ఐ డింట్ టేక్ కాఫీ దిస్ మార్నింగ్. ఐ డిడెంట్ టేక్ కాఫీ దిస్ మార్నింగ్. ఐ డింట్ ఫీల్ లైక్ డ్రింకింగ్ ఇట్. హీ డింట్ ఈట్ దోస్ స్వీట్స్. ఎవరికో చెప్తున్నాం. హీ డిడ్ నాట్ని డింట్ అని కాంట్రాక్షన్తో చెప్తాం. హీ డింట్ ఈట్ అనకూడదు. ఇక్కడ నెగిటివ్ చెప్తున్నప్పుడు పాజిటివ్ సెంటెన్సెస్లో మాత్రమే ఈ సెకండ్ ఫామ్ని యూజ్ చేస్తాం. నెగిటివ్ సెంటెన్సెస్, క్వశ్చన్ అన్నింటిలో కూడా మళ్ళీ ఆ వెర్బ్ ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ వెర్బ్ని మాత్రమే యూజ్ చేస్తాం. ఇది తెలియకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఐ డింట్ టేక్ అంటాం, ఐ టుక్ నేను తీసుకున్నాను. కానీ నెగిటివ్ చెప్పినప్పుడు ఐ డింట్ టేక్. క్వశ్చన్లో కూడా డిడ్ యూ టేక్ అనే వాడతాం. ఓకే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఐ డింట్ టేక్ కాఫీ దిస్ మార్నింగ్. ఐ డింట్ ఫీల్ లైక్ డ్రింకింగ్ ఇట్. హీ డింట్ ఈట్ స్వీట్స్. అతను స్వీట్స్ తినలేదు. హీ డింట్ ఈట్స్ దో స్వీట్స్. సమ్వన్ ఎల్స్ ఏట్ దెమ్. డింట్ ఈట్ అనేటప్పుడు నెగిటివ్, సమ్వన్ ఎల్స్ ఏట్ దెమ్. వీ డింట్ వాచ్ ద మూవీ. మేము ఆ సినిమా చూడలేదండి. వీ డింట్ వాచ్ ద మూవీ. నిన్న మీరు సినిమా చూసారా అని అడిగాడు. డిడ్ యు వాచ్ ద మూవీ ఎస్టర్డే? ఓకే, నో, వీ డింట్ వాచ్ ద మూవీ. మేము ఆ సినిమాని చూడలేదు. సంబడి టోల్డ్ ఇట్ వాస్ నాట్ గుడ్. సంబడి టోల్డ్ ద మూవీ వాస్ నాట్ గుడ్. షీ డింట్ కంప్లీట్ ద లెసన్. షీ, ఐవి, యూ, దే, హీ, షీట్లు అన్నిటితో డిడింట్ అని చెప్పేసి ఇది చెప్పేది. షీ డింట్ కంప్లీట్ ద లెసన్. షీ అటెండెడ్ ఎ ఫంక్షన్. షీ డింట్ హ్యావ్ టైమ్ టు కంప్లీట్ ఇట్. I didn't receive any answers for the question. I asked a question yesterday, but I gave time till 5 o'clock, but I didn't receive any answers for the exercise, for the question. Did you buy the flat?
యాక్చువల్లీ యు ఆర్ సెర్చింగ్ ఫర్ ఎ ఫ్లాట్, ఒక ఫ్లాట్ కోసం చూస్తున్నారు కదా. డిడ్ యూ బై ఇట్? నో, ఐ డిడెంట్ బై ఇట్. ఐ డిడెంట్ బై ద ఫ్లాట్. వాట్స్ ద రీజన్? బికాస్ ద ఓనర్ was not available. Okay, whatever. The owner was not good. The owner is not interested to sell the flat. Okay, first he told me that he wanted to sell the flat. After that he changed his mind. Now he was not interested. He is not interested to sell the flat. That's why I didn't buy it. నేను దానిని కొనలేదు. I didn't buy, I didn't eat, I didn't take coffee, I didn't watch the movie. ఇలా didn't యూస్ చేస్తాం. Then question ఎలా అడుగుతాం? Yes or no question and WH question. First let us take yes or no questions. ఎలా అడుగుతాం yes or no questions? అంటే మీరు వెళ్ళారా, మీరు తిన్నారా, మీరు తాగారా, లాస్ట్ వీక్ మీరు సినిమా చూసారా, ఇలా అడగటానికి మనం yes or no question వాడతాం. యూజువల్గా ఇటువంటిప్పుడు మనం ఎలా అడుగుతామంటే ఈ గో, వెంట్, గాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవేమీ మరి వాడం. ఇక్కడ గో వాడతాం, వాచ్ వాడతాం, వాచ్, ఇక్కడ సీ ఇలా వాడతాం. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, ఎలాగో చూడండి. డిడ్, నువ్వు అక్కడికి వెళ్ళావా? డిడ్ యూ గో దేర్? డిడ్ యూ గో? డిడ్ యూ గో దేర్? అక్కడికి వెళ్ళావా? డిడ్ యూ సీ హర్? డిడ్ యూ సీ? డిడ్ యూ సీ హర్? ఆమెను చూసావా? డిడ్ యూ సీ హర్? అంటే ఐవి యూ దే హీ షీట్ అనేటితో డిడ్ ముందు వస్తుంది. ఐవి యూ దే హీ షీట్ల కన్నా డిడ్ ముందు వచ్చి డిడ్ యూ, డిడ్ వి, డిడ్ హీ, డిడ్ షీ, డిడ్ ఇట్, డిడ్ దే ఇలా వస్తుంది. ఓకే, సో డిడ్ యూ గో, డిడ్ యూ సీ, డిడ్ యూ ఈట్ ఇలా వస్తాయి అన్నమాట. డిడ్ యూ వాచ్ ద మూవీ ఎస్టర్డే? ఎస్టర్డే యూ టోల్డ్ మీ దట్ యూ విల్ గో టు ద మూవీ. డిడ్ యూ వాచ్ ఇట్ ఎస్టర్డే? డిడ్ యూ సీ ద మూవీ ఎస్టర్డే? ఓకే, I didn't watch it yesterday. I watched it last week. Okay, last week I choosanu. Now I'm revealed. Okay, I reveal the truth. Did you watch it yesterday? No, I didn't watch. Negative. Yes, I watched. Positive. Okay. Did she call you on Sunday? Did she? ఇక్కడ did she? ఆమె నీకు ఫోన్ చేసిందా సండే? సండే నాడు ఆమె మీకు ఫోన్ చేసిందా? Did she or did Gayatri call you on Sunday? సండే నాడు కాల్ చేసిందా? No, she didn't call. Or yes, she called. She did call అని మళ్ళీ అను. She didn't call. No, she didn't call. Yes, she called. Okay, she called, but I didn't answer it. Of course I called back. Okay, did it rain in the morning? Did it rain in the morning? మార్నింగ్ వర్షం పడిందా? Did it rain? No, it didn't rain here. Did it rain there? అక్కడ పడిందా? ఇక్కడైతే పడలేదు, అక్కడ పడిందా? ఇలా మనం డిడ్ తర్వాత ఐవి యూ దే హీ షీట్లను యూస్ చేసి మనం అడుగుతాం. ఓకే, డిడ్ దే మీట్ యూ? దే టోల్డ్ దే వుడ్ మీట్ యూ. డిడ్ దే మీట్ యూ? వాళ్ళు నిన్ను కలిశారా? నో, దే డింట్ మీట్ మీ బట్ దే కాల్డ్. ఇక్కడ రెండోసారి తీసేసినా పర్వాలేదు. నో, దే డింట్ కాల్ మీ బట్ కాల్డ్. నన్ను దే డింట్ మీట్ మీ బట్ కాల్డ్. ఓకే, అంటే వాళ్ళు నన్ను కలవలేదు బట్ ఫోన్ చేశారు. డిడ్ కిరణ్ ఇన్వైట్ యూ టు ద పార్టీ? డిడ్ కిరణ్ ఇన్వైట్? డిడ్ కిరణ్ ఇన్వైట్ యూ టు ద పార్టీ? పార్టీకి కిరణ్ నిన్ను ఇన్వైట్ చేశాడా? Yeah, he invited, but I couldn't attend as I was out of city. He invited, but I couldn't attend. I was unable to attend as I was out of city. Did you inform him? మరి ఆ విషయాన్ని అతనికి ఇన్ఫార్మ్ చేసావా? Did you inform him that? Did you inform that to him? Yeah, I informed. నేను ఇన్ఫార్మ్ చేశాను. I didn't meet him. నేను అతన్ని కలవలేదు. బట్ ఐ ఇన్ఫార్మ్డ్, ఐ కాల్డ్ హిమ్. సో ఇలా మనకి క్వశ్చన్స్, నెగటివ్స్ అండ్ పాజిటివ్స్ వస్తాయి. సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ రియల్లీ సింపుల్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ. గతం గురించి ఎప్పుడు చెప్పినా సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్పేయండి. జరిగిపోయిన 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం నుంచి నిన్నటి వరకు ఏది జరిగినా సింపుల్ పాస్ట్ని డైరెక్ట్గా యూజ్ చేసేయండి. నో బాడీ విల్ బ్లేమ్ యూ. ఓకే, నెక్స్ట్ ఎస్ ఆర్ నో అండ్ హౌ క్వశ్చన్. క్వశ్చన్స్ ఎప్పుడు మనం అనుకున్నాం కదా,
ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి. WH and how క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఎప్పుడు కలిసావు, ఎక్కడ కలిసావు, ఎందుకు కలిసావు, ఎలా కలిసావు, ఎలా వెళ్ళావా, ఎస్ఆర్ నో క్వశ్చన్. ఎస్ ఐ వెంట్ దేర్. డిడ్ యూ గో దేర్? ఎస్ ఐ వెంట్ దేర్. ఎలా వెళ్ళావు, హౌ డిడ్ యూ గో, ఎక్కడ వస్తుంది? వీటన్నింటికన్నా ముందు, డిడ్ కన్నా ముందు WH and how ఇలాగే అడగాలి క్వశ్చన్. హౌ డిడ్ యూ గో? డిడ్ యూ గో దేర్? ఎస్ ఐ వెంట్ దేర్. నో ఐ డిడ్ంట్ గో దేర్. పాజిటివ్ ఆన్సరే తీసుకుంటాం. డిడ్ యూ గో దేర్? ఎస్ ఐ వెంట్ దేర్. హౌ డిడ్ యూ గో దేర్? హౌ డిడ్ యూ గో దేర్? వెన్ డిడ్ యూ గో దేర్? వెన్ డిడ్ యూ వాచ్ ద మూవీ? వెన్ డిడ్ యూ వాచ్ ద మూవీ? ఒకటి అడిగారు. వెన్ డిడ్ యూ వాచ్ ద మూవీ? I watched it last week. Why did she call you on Sunday? What's the reason? What's the matter? Why did she call? Called అనకూడదు మళ్ళీ. Why did she call you on Sunday? Why did she call you on Sunday? Yeah, she didn't tell any reason. She didn't tell any reason. It was a casual call. How long did it rain in the morning? How long did it, వెదర్ గురించి మాట్లాడుతున్నాం, వర్షం గురించి కాబట్టి హౌ లాంగ్ డిడ్ ఇట్ రెయిన్ ఇన్ ద మార్నింగ్? ఎంతసేపు పడింది వర్షం? ఇట్ వాస్ నాట్ ఎ రెయిన్, ఇట్ వాస్ జస్ట్ డ్రిజిల్. అది వర్షం కాదండి, చిన్న చినుకులు. ఇట్ వాస్ జస్ట్ ఎ డ్రిజిల్, ఇట్ వాస్ నాట్ రెయిన్. వేర్ డిడ్ దే మీట్ యూ? వేర్ డిడ్ దే meet you? Where did they meet you? ఎక్కడ కలిసారు? Okay, they met me at railway station. Why did they meet you? ఎందుకు కలిసారు? Why did you go there? Why did you go there? ఎవరిని అడుగుతున్నావు? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? Why did you go there? అక్కడికి ఎందుకు వెళ్ళావు? My friend was sick and was admitted in hospital. I went to see him. There they met me. Okay, so why did you go there? Why did you meet him? How did Kiran invite you to the party? ఎలా ఇన్వైట్ చేశారు నీకు కిరణ్ పార్టీకి? అంటే ఏంటండి? అంటే did he call you or did he meet you personally? How did he invite you to the party? He met me. No, he didn't call. He met me. ఇలా మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ వస్తుంది. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్ ఇస్ వెరీ సింపుల్. ఇందులో ఈ వెంట్ గాన్లో ఈ వెంట్ అనే సెకండ్ వర్బ్ని, పాస్ట్ వర్బ్ని కేవలం పాజిటివ్ సెంటెన్సెస్లోనే యూజ్ చేస్తాం. నెగిటివ్ అండ్ క్వశ్చన్స్లో డిడ్ నాట్ని యూజ్ చేసి అగైన్ ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్నే యూజ్ చేస్తాం. యూ షుడ్ రిమెంబర్. చాలామంది ఈ తప్పుని చేస్తూ ఉంటారు. అలాగే ఐ వాజ్ వెంట్ అని, వీ వర్ వెంట్ అని అంటారు. నో, ఐ వెంట్ డైరెక్ట్ సబ్జెక్ట్ తర్వాత పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేసేయటమే, ఒక పని చేశాను అని చెప్పడానికి. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి. ఎక్సర్సైజ్ పంపిస్తాను, ఎక్సర్సైజ్ని కూడా చూడండి. ఓకే, చూసి వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నేను ఆన్సర్స్ పంపించేటప్పుడు మీ ఆన్సర్స్తో చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.